మహబూబ్ నగర్ జిల్లాలో ఇండస్ట్రీస్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీసులో ఆల్ ట్రేడ్ యూనియన్స్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వినాశకర కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల కాలంలో బీజేపీ అనుసరించిన విధానాల వల్ల 50% నిరుద్యోగం పెరిగిందని, నిజ వేతనాలు 20% పడిపోయాయని, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు. కార్పొరేట్ మతోన్మాద విధానాల వల్ల ప్రజల్లో కార్మికుల్లో అనైక్యత సృష్టించి మతోన్మాదానికి పెంచి ఓట్ల రూపంలో అధికారాన్ని చేజించుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలు అందరూ కలిసికట్టుగా బీజేపీ దుర్మార్గమైన విధానాలకు చరమగీతం పలకాలని కోరారు. జిల్లాలో ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులు పనుల ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం, జిల్లా అధికారులు తక్షణమే ఇసుక సరఫరాకై చర్యలు చేపట్టాలని, ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్, సిఐటియు, ఐఎన్టీయూసీ, ఏఐటియూసీ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆల్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా సమావేశం జరిగింది. ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేటు మతత్వ విధానాలను నిరసిస్తూ, అలాగే పెరుగుతున్న ధరలను అరికట్టాలని, పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు పరచాలని, ప్రతి కార్మికుడికి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ లాంటివి అమలు పరచాలని చెప్పేసి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతాంగానికి వ్యతిరేకంగా చేసే నల్ల చట్టాలను ఉపసంహరిస్తామని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చెప్పింది. ఆ చట్టాలను రద్దు పరుస్తూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి, అట్లాగే వ్యవసాయ కూలీలకు తెచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యపరిస్థితి ఈరోజు తీసుకొచ్చినటువంటి కొత్త విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడి ప్రభుత్వ రంగాలను ప్రభుత్వం పటిష్టంగా దాని ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలని, ఇట్లాంటి 21 డిమాండ్లతో ఫిబ్రవరి 16వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో రైతు కార్మిక సంఘాలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, ప్రధానంగా సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ, బీఆర్టీయు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త కార్మిక సంఘాలు, దేశంలో ఉన్న సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ మొత్తం కలిపి ఫిబ్రవరి 16వ జరిగే సమ్మెలో సంపూర్ణంగా పాల్గొనాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలిపిస్తా ఉన్నాం. ఈ సమ్మెకు అటు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కూలి సంఘాలు దీని భాగస్వామ్యం. దాంట్లో భాగంగా ఈ నెల 26వ తారీఖు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో ఎద్దుల బండ్లతోన, ట్రాక్టర్లతోన, స్కూటర్లతోన, అట్లా బైక్లతో ర్యాలీలు మండల జిల్లా కేంద్రాలు నిర్వహించాలని చెప్పేసి, 25వ తారీఖు జిల్లా సదస్సు నిర్వహించాలని, ఫిబ్రవరి 16వ తారీఖు జరిగేటువంటి సమ్మెకు సమస్త కార్మిక వర్గాన్ని సిద్ధం చేయాలని మొత్తం కార్మిక సంఘాలకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.